ప్రైజ్ లార్డ్. దైవజనమా, అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము ఇలా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయ నిమిత్తం ప్రభువుని ఎంతగానో స్తుతింపబద్దులమై ఉన్నాం. వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిగా, ఇంకా ఎవరైనా మీలో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది అని మీరు అడిగితే నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా ఏదైనా వర్తమానాలు లేకపోతే ప్రత్యక్ష ప్రసారాలు వాక్యాలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్లో వస్తుంది. తద్వారా మీరు వెంటనే దేవుని వాక్యాన్ని వినడానికి, ప్రత్యక్ష ప్రసారంలో కనెక్ట్ అవ్వడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి. మరియు మీరు వింటున్న ఈ వర్తమానము కనీసం ఒక 10 మందికైనా మీరు పంపించగలిగితే దేవుని వాక్యాన్ని వారికి కూడా మీరు వినిపించిన వారు అవుతారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో వారు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్టు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును అన్నాడు. రెండవదిగా, మీకు కనపడుతున్న ఈ యొక్క వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ వాట్సాప్ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి మా వాట్సాప్ ఛానల్లో లేదా మా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వగలిగితే, ఆ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఉదయం ఒక డైలీ ప్రామిస్, అనుదిన వాగ్దానం అప్లోడ్ చేయబడుతూ ఉంటుంది. రెండవదిగా, ఇలా ప్రత్యక్ష ప్రసారాలు లేదా దేవుని వాక్యము యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ లింక్ ఏదైతే ఉందో అది ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో, ఆ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు కనపడుతున్న ఈ యొక్క వాట్సాప్ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీరు ఈజీగా, వితౌట్ ఎనీ హెసిటేషన్, యూ కెన్ ఈజీలీ జాయిన్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. ఆల్ రైట్, దేవుని వాక్యాన్ని విందాం అంటారా? ఎంతమంది దేవుని వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే, ఒక క్రైస్తవుడు తన జీవితంలో దిగజారిపోకుండా ఉండాలి అంటే, అతడు దేని మీద దృష్టి పెట్టాలి? అతని దృష్టి ఎలా ఉండాలి? అర్థమవుతుంది కదా? ఒక విశ్వాసి, ఒక మనుషుడు పడిపోకుండా ఆధ్యాత్మికమైన జీవితంలో స్థిరము కలిగి నిలబడి ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే అతని దృష్టి దేని మీద ఉండాలి? ఈ వర్తమానాన్ని విని ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోగలిగితే, మీరు తీసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి ప్రభు మీ పట్ల కృప చూపించునుగాక. ఆమేన్. కీర్తన భాగము 25వ కీర్తన 15వ వాక్య భాగాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఇక్కడ దైవజనుడు, భక్తుడు దావీదు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి తన జీవితంలో అనుభవాలను రాస్తూ మన మధ్యలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆమేన్. ఎంత చక్కని మాట. ఈ మాట మనము వింటున్నప్పుడు మన జీవితంలో కూడా భక్తుడు, దైవజనుడైన దావీదు గారిని మనం ఉదాహరణగా తీసుకొని మనము కూడా ఆయన వల్లే ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం ఇది. ఈ మాట నేను చదువుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా, ఈరోజు నేను ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఈ మాటను చూపిస్తూ, ఈరోజు ప్రజలతో నేను ఈ మాట మాట్లాడాలి, నేను చెప్తున్న ఈ మాట ఏదైతే ఉందో అది ప్రజలకు వివరించాలని నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను పెట్టి ఉన్నాడు. అందును బట్టి మీతో ఈరోజు ఈ మాటను పంచుకుంటున్నాను. గమనించండి ప్రియమైన దైవజనమా, ఈయన ఏమంటున్నాడంటే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా యెహోవా వైపునే తిరిగి ఉన్నది. దేవుని వైపు నా కనుదృష్టి ఉంది. ఒకటే మాట మాట్లాడుతున్నాడు, మై ఫోకస్ ఈజ్ అపాన్ ఓన్లీ మై గాడ్. నా ఫోకస్ దేవుని వైపు మాత్రమే ఉంది. నా కనుదృష్టి దేవుని వైపు మాత్రమే ఉంది.
నేను దేవుని వైపు ఫోకస్ చేసి ఉన్నాను. దేవుని మీద తప్ప నా ఫోకస్ మరి దేని మీద కూడా లేదు. నా ఫోకస్, నా గురి, నా గమ్యము, నా యొక్క ఆలోచన, నా ధ్యేయము, నా లక్ష్యం ఏదైతే ఉందో అది దేవాతి దేవుడే అని దైవజనుడు ఇక్కడ ధృవీకరిస్తూ ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దావీదు గారు ఆయన దృష్టి దేవుని వైపు పెట్టినప్పుడు ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి అని మనం గమనిస్తే అక్కడ అన్నాడు, ఆయన నా పాదములను వలలో నుండి ఏం చేశాడట, విడిపించి ఉన్నాడు. ఎంత చక్కని మాట. అంటే దైవజనుడు దావీదు ఎప్పుడైతే అతని ఫోకస్ దేవుని మీద పెట్టాడో, ఆయన దృష్టి దేవుని మీద పెట్టి ఉన్నాడో, అప్పుడు దేవుడు చేసే అద్భుతం చూడండి. ఆయన పాదము, దావీదు యొక్క పాదమును వలలో నుండి దేవుడు ఏం చేశాడట, విడిపించి ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ దట్ వీఆర్ వర్షిపింగ్ టుడే. ఎంత మహిమ కలిగిన దేవుణ్ణి మనం కలుగున్నాం. మన దేవునికి ఒక పేరుంది, అదేంటంటే అవర్ గాడ్ ఈజ్ సేవియర్, అనగా మన దేవుడు రక్షకుడు, రక్షించగలిగిన సమర్థుడు అనే మాట. దేనిలో నుంచి దేవుడు రక్షిస్తాడట, దేనిలో నుంచి దేవుడు విడిపిస్తాడట, విడిపిస్తాడు, విడిపించును అనే మాటను మనం ఆలోచన చేస్తే డెలివరర్ ఆర్ డెలివర్ అనగా విడుదల పరచటము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ దైవజనుడు మనం గమనిస్తే దేనిలో నుంచి విడిపిస్తాడు అంటున్నాడంటే, వలలో నుండి దేవుడు నా పాదమును ఏం చేస్తాడట, విడిపిస్తాడు. ఈ వల సమస్య అనబడిన వల, శోధన అనబడిన వల. ఈరోజు అపవాది క్రైస్తవుల మీద వల వేస్తూ ఉన్నాడు. ఒక జాలరి ఎలా అయితే చేపలకు వల వేస్తాడో అలా ఈరోజు ఆత్మీయుల కొరకు, విశ్వాసుల కొరకు అపవాది వల వేస్తున్నాడు. ఎవరు దొరుకుతారు, ఎవరిని ఎలా పాడు చేయాలి, ఎవరెవరి ఆత్మీయ జీవితాలు ఎలా పతనం చేయాలి అని చెప్పి వల వేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అపవాది వల వాక్యం తెలియని వారి మీద వేయట్లే. నా మాటలు వింటున్నారా మీరు? భక్తి తెలియని వారి మీద వల వేయట్లేదు. విశ్వాసం అంటే ఏంటో తెలియని వారి మీద వల వేయట్లేదు. రక్షణ లేని వారి మీద, బాప్తీసం తీసుకొని వారి మీద వల వేయట్లే. అపవాది ఎవరి మీద వల వేస్తున్నాడంటే భక్తి కలిగిన విశ్వాసుల మీద వల వేస్తూ ఉన్నాడు. ప్రార్థనా పరుల మీద వలలు వేస్తూ ఉన్నాడు. మంచిగా భక్తిగా విశ్వాసములో కొనసాగే విశ్వాసులు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, దేవునికి సమీపముగా బ్రతుకుతున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ విశ్వాసుల కుటుంబాల మీద అపవాది వలలు వేస్తూ ఉన్నాడు. ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎలా పాడు చేయాలి, ఏ కుటుంబాన్ని ఎలా ధ్వంసం చేయాలని చెప్పేసి అపవాది వల వేస్తున్నాడట. దైవజనమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఆత్మీయుడవైతే, నువ్వు క్రైస్తవ విశ్వాసవైతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది వేసే వలను నువ్వు గమనించాలి. అపవాది వేస్తున్న ఆ ఉచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కనిపెట్టుకొని ఆ అపవాది యొక్క వలలో పడకుండా ప్రార్థన అనబడిన ప్రాకారము నీ చుట్టూ కట్టుకొని నువ్వు యేసై వైపు చూస్తూ ముందుకు కొనసాగలిగితే అపవాది వేసే ప్రతి వల నుండి నా దేవుని నువ్వు విడుదలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, కొంతమందికి త్రాగుడు అనే వలను అపవాది వేస్తున్నాడు. వ్యభిచారము అనే ఇరను చూపిస్తూ ఉన్నాడు. జారత్వము అనే ఒక ఇరను చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ అనే ఒక వలను యవనస్తుల మీద అపవాది భయంకరంగా వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత బూతులు, మోసము, అక్రమాలు, అన్యాయాలు, లంచగొండితనము, భయంకరమైన పాపిష్టి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సీరియళ్ళు, సినిమాలు, లోకానుసారమైన ప్రేమలు, లోకానుసారమైన క్రియలు, లోకానుసారమైన కార్యాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని వలగా అపవాది అందరి మీద వేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది తమకు తాము కాపాడుకోలేక అనేక మంది ఆ అపవాది వేస్తున్న వలల్లో చిక్కుకొని పోతున్నారు. విలవిల్లాడిపోతున్నాయి జీవితాలు. అపవాది వలలో చిక్కబడి బయటికి రాలేక ఆ యొక్క భయంకరమైన, ఆ యొక్క ప్రతికూలమైన
సందర్భంలో నుంచి బయటికి రాలేక, అడిక్షన్స్ నుంచి బయటికి రాలేక, అపవాది వేసిన వలలో నుండి బయటికి రాలేక చాలామంది కూడా విలవిల్లాడిపోతూ ఉన్నారు. నీటిలో జాలరి చేప వేసినప్పుడు, ఆ చేప వలలో పడినప్పుడు, ఆ చేప బయటికి వచ్చినప్పుడు, ఆ వలను పడవలోకి తెచ్చినప్పుడు ఆ చేప ఎలా అయితే జీవము కొరకు కొట్టుకుంటుందో, తలతల్లాడిపోతుందో, విలవిల్లాడిపోతుందో, ఈ రోజుల్లో చాలామంది కూడా అపవాది వేసిన బంధకాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని, గమ్యాన్ని పాడు చేసుకొని ఎటు నడవాలో అర్థం కాక విలవిల్లాడిపోతున్నారు చాలామంది. ఆ మధ్య ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి, అన్నా మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. చెప్పు నాన్న అన్నాను. నా వయసు చూస్తే చాలా చిన్నది, కానీ ఎన్ని రకాలైన పాపిష్టి అలవాట్లకు బానిస అయిపోయానో నాకు తెలియదు. మీరు ఏ పేరైనా పెట్టండి, ఆ పాపిష్టి అలవాటుకి నేను బానిస అయిపోయాను. మరి తల్లిదండ్రులు ఏమన్నా భక్తిహీనుల? కాదు. భక్తి కలిగిన తల్లిదండ్రులే, ప్రార్థనా పరువులే, విశ్వాసము కలిగిన వారే, మందిరానికి వచ్చేవారే, కానీ కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారే, భక్తిహీనులుగా మార్చబడి ఈరోజు అపవాది వేసిన వలలో నుండి బయటికి రాలేక ఆ బ్రదర్ చెప్తున్నాడు, ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను కూడా దేవునిలో ముందుకు నడవాలనుకుంటున్నాను, దయచేసి నేనున్న బంధకాల నుంచి విడుదల పొందులాగున నా కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. రావాలని ఉంది, బంధకములో నుంచి, వలలో నుంచి బయటికి రావాలని నాకుంది, కానీ రాలేకపోతున్నాను. ఏదో ఒక సహవాస దోషము నా జీవితంలో నన్ను పాడు చేస్తుందని చెప్పి ఆ బ్రదర్, ఆ తమ్ముడు చెప్తున్నప్పుడు నేను ఎంతగానో నా జీవితంలో, నా హృదయంలో సంతాపము నొందాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఈ రోజుల్లో చాలామంది వలలో నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు, కానీ రాలేని పరిస్థితి. అంత బంధించాడు అపవాది, అంత స్ట్రాంగ్గా అపవాది వల వేసి బంధించాడు. జీవితం తలతల్లాడిపోతుంది. ఈరోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? వలలో నుంచి బయటికి రాని సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావా? అపవాది వేసిన భయంకరమైన ఉచ్చులు ఏవైతే ఉన్నాయో, ఆ వలలు ఏవైతే ఉన్నాయో, ఆ బంధకాలు ఏవైతే ఉన్నాయో, ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావా? గమ్యము తెలియక, ఏం చేయాలో అర్థం కాక వెలవెల్లాడిపోతున్న సిచ్యువేషన్లో నువ్వు పడిపోయి ఉన్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను డెలివర్ చేయడానికి, నిన్ను రక్షించడానికి, నడిపించడానికి, కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇగో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, లోకం మీద ఉన్న కనుదృష్టి యేసయ్య వైపు మరలించి ఈరోజు నీ దృష్టి దేని మీద ఉంది? ఈరోజు దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నీ ఫోకస్ ఎక్కడ పెట్టావు? ఈరోజు వేటి మీద దృష్టి పెట్టావు? లోకం మీద దృష్టి పెట్టావా? లోకానుసారమైన విషయాల మీద దృష్టి పెట్టావా? లేకపోతే ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని వాటి మీద, గతించిపోయే వాటి మీద దృష్టి పెట్టావా? ఒక మాట చెప్పనా, డబ్బు మీద దృష్టి పెడితే డబ్బు శాశ్వత కాలం ఉండేది కాదు నీతో. శరీరం మీద దృష్టి పెట్టి నీ శరీరాన్ని నువ్వు డిజైన్ చేసుకోవడానికి నీ టైం వెచ్చిస్తూ, నీ ఫోకస్ అంతా కూడా ఆ క్రీమ్స్ రాసుకోవటం, ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకోవటం, లేకపోతే ఆ అందచందాలు నువ్వు సరిదిద్దుకోవటం, వీటి మీద దృష్టి పెట్టావా? బైబిల్ చెప్తా ఉంది, ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు, ఇది మన్ను అయినది వెనకటి వలనే మరలా మట్టిలోకి చేరుతుంది. ఈ శరీరం అనేది శాశ్వత కాలమైనది కాదు. ఈ దేహము, మట్టితో చేయబడిన దేహం మరలా మట్టిలోకే వెళ్ళిపోతుంది. అందము మాయ, సౌందర్యము వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. వ్యర్థమయ్యే దానికోసం నువ్వు ప్రాకులాడుతూ నీ దృష్టి మొత్తం వ్యర్థమైన వాటి మీదనే పెట్టేశావు. బంగారం మీద దృష్టి పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత సెల్ ఫోన్లు ఏదైనా చూసారనుకోండి, ఇక దాని మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళ మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే ఇంకా చాలా విషయాలు ఇలా ఉన్నాయి. దృష్టి దేని మీద పెట్టావు? వేటి మీద నీ దృష్టి? లోకం మీద, లేదా లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టావా? గతించిపోయే విషయాల మీద నీ దృష్టి ఉంచావా? గతించిపోయే విషయాల మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు కూడా గతించిపోతావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. గతించిపోయే విషయాల మీద నువ్వు దృష్టి పెడితే, గ్యారంటీ లేని విషయాల మీద నువ్వు దృష్టి పెడితే నీ జీవితము గతించిపోతుంది.
నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు దీవించబడలేవు. నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ కనుదృష్టి ఏదైతే ఉందో, నీ ఫోకస్ ఏదైతే ఉందో అది యేసయ్య మీదనే నువ్వు పెట్టాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని మీదనే ఉంది అంటున్నాడు. గమనించండి, ఎప్పుడైతే దైవజనుడు తన కనుదృష్టి దేవుని మీద పెట్టాడో అతని జీవితంలో జరిగే కార్యం మీరు గమనిస్తే, వలలో నుండి ఆయన పాదమును దేవుడు ఏం చేశాడట? విడిపించాడట. పాదము అనగా జీవితము, పాదము అనగా బ్రతుకు. అంటే బ్రతుకుని వలలో నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు నీ దృష్టి కూడా దేవుని మీద ఉంటే, నీ ఫోకస్ యేసయ్య మీద ఉంటే, నీ ఫోకస్ ప్రభువు మీద ఉంటే, నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు. నీ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ శోధనలో నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. నీ అనారోగ్యపు బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. సాతాను ఏ విధమైన బంధకాలు నీ జీవితంలో వేసినా, నీ దృష్టి యేసయ్య మీదనే ఉంటే, నీ ఆలోచన ప్రభువు మీదనే నువ్వు ఉంచగలిగితే, నీ ఫోకస్ అంతా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మీద నువ్వు ఉంచగలిగితే, అపవాది ఎన్ని రకాలైన బంధకాలు నీ జీవితంలో పెట్టిన ప్రతి బంధకము నుంచి నా దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెప్తాను. మత్తయి సువార్త మీరు జాగ్రత్తగా 14వ అధ్యాయము 27 వచనాల నుంచి ఆ తరువాత వచనాలు మీరు గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల మధ్య జరిగిన ఒక సంఘటన మీ అందరికీ పరిచయమైందే. శిష్యులందరూ కూడా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది ఇంచుమించు తెల్లవారుజామున 4 గంటల సమయం. అది తెల్లవారుజామున 4 గంటల సమయానికి దోణిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభువు వారితో లేడు. వీళ్ళు మాత్రం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. భయంకరమైన గాలి, తుఫాను సముద్రంలో చెలరేగింది. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో గాలి, తుఫాను మన ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఎంత నష్టం జరుగుద్ది మీరు గమనించండి. రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో, ఆ తర్వాత ఖమ్మంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్స్ వచ్చాయి. ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆరోగ్య నష్టం జరిగింది. ఆ తర్వాత అన్ని విధాలుగా నష్టపోయారు. చాలామంది పిల్లల్ని పోగొట్టుకున్నారు, చాలామంది ముసలి వాళ్ళను పోగొట్టుకున్నారు. రకరకాలైన కార్యాలు ఆ ప్రాంతంలో జరిగాయి. తుఫాను వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. దానితో పాటు వర్షం వస్తున్నప్పుడు గాలితో కూడిన వర్షం ఇంకెంత భయంకరంగా ఉంటుంది. మీరు గమనించండి, గాలితో కూడిన వర్షము చాలా భయంకరంగా ఉంటుంది. ఒక పక్క చెట్లన్నీ విరుచుకుపడతాయి, ఒక ప్రక్కంతా కూడా ఆ వర్షపు జల్లు ఆ గాలికి విసురుతూ ఉంటుంది. ప్రతికూలమైన వాతావరణం జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, సముద్రములో తుఫాన్ ఎలా ఉంటుందో మీరు చూసారా ఎప్పుడైనా? ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే సముద్రంలో ప్రయాణం చేయడం చాలా తక్కువ. మన ప్రయాణాలన్నీ బస్సులో, కారులో, లేకపోతే రోడ్ల మీద ప్రయాణాలు మనం చేస్తాం. సముద్ర ప్రయాణాలు చాలా తక్కువ. ఈనాటి కాలంలో సముద్ర ప్రయాణం చేసేటప్పుడు పెద్ద పెద్ద షిప్స్ వచ్చాయి అనుకోండి, ఒకవేళ తుఫాను వచ్చినా, గాలి తుఫాను సముద్రంలో చెలరేగినా సేఫ్టీగా ఉంచే కొన్ని ప్రాముఖ్యమైన ఈరోజు సదుపాయాలు ఎక్కువైపోయాయి. టెక్నాలజీ పెరుగుతూ ఉంది, రోజు రోజుకి టెక్నాలజీ అభివృద్ధి అవుతూ ఉంది. టెక్నాలజీ పెరుగుతూ వస్తున్నప్పుడు సదుపాయాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. మీరు గమనించండి, షిప్స్లో ఈరోజు అన్ని రకాలైన సేఫ్టీస్ షిప్స్లో ఉన్నాయి. మీరు గమనిస్తే మరి ఆనాటి కాలంలో షిప్స్ ఉన్నాయా? లేవు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప పడవలు ఉన్నాయా? లేవు. చిన్న దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో తుఫాను చెలరేగిపోయినప్పుడు ఆ దోణి అది ఎగిసిపడతా ఉందట. శిష్యులందరూ కూడా భయపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయమైపోతుంది, ఆందోళన. అమ్మో, ఇగో ఈరోజు మేము చచ్చిపోతాం, మా జీవితం ముగించబడుతుంది అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మీరు గమనిస్తే ఈ భయంకరమైన సన్నివేశంలో ఆ
సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ రావటం ప్రారంభించారు. శిష్యులందరూ కేకేస్తున్నారు, ప్రభువా హెల్ప్ అస్, సేవ్ అస్, మమ్మల్ని రక్షించండి, సహాయం చేయండి, కాపాడండి ప్రభువా అని చెప్పి కేకలు వేస్తూ ఉంటే దూరం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మహిమతో నడుచుకుంటూ వస్తూ ఉంటే మీరు గమనించండి, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన ఈ యొక్క శిష్యులు అనుకుంటున్నారు, భూతం వస్తుంది. ఏమొస్తుంది? భూతం అంటే ఏంటి? దయ్యం. భూతం వచ్చేస్తుంది. అక్కడ వస్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళేమంటున్నారు? భూతం వస్తుంది, దయ్యం వచ్చేస్తాం. దూరం నుంచి ప్రభు అంటున్నాడు, నేనే, ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే, భయపడొద్దు మోషే, భయపడొద్దు, నేనే. మీరు గమనిస్తే నేనే అనే మాట ఎక్సోడస్లో మొదటిగా మోషేతో దేవుడు రివీల్ చేశాడు. మండుచున్న పొద ఏదైతే ఉందో ఆ మండుతున్న పొద దగ్గర మోషేతో దేవుడు మాట్లాడతాడు, ప్రభువా నువ్వెవరో చెప్పు, నీ పేరేంటో చెప్పు, సో దట్ ఐ కెన్ టెల్ యువర్ నేమ్ టు యువర్ పీపుల్, నీ ప్రజలకు నేను చెప్తాను. వాళ్ళని అడుగుతారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు. అప్పుడు నేను సమాధానం చెప్తాను, నీ పేరేంటో చెప్పు ప్రభువా అంటే మోషే ఐఎమ్ దట్ ఐ యామ్, నేనే అనే మాట యేసుక్రీస్తు ప్రభువు అక్కడ రివీల్ చేస్తాడు. మరలా అదే మాట ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. నేనే అనే మాట పేతురుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, ప్రభువా నిజంగా నీవే అయితే నీతో పాటు నడవచ్చా? ప్రభు అన్నాడు, వై నాట్, ఎందుకు కాదు, నీకు ఆశ ఉంటే వచ్చేస్తాయి. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, ఆశ కలిగిన ప్రాణమును మన దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో దేవునితో నడవాలి అనే ఆశ నీకుంటే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడాలి అనే ఆశ నీకుంటే నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. దైవికమైన కార్యాలను నువ్వు ఎదగాలన్న ఆశ నీకుంటే నీ ఆశను చూసిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీకు ఆశ ఉందా? ఎంతూజియాజం, ఆ ప్యాషన్ నీకుందా? దేవుని కొరకు నిలబడాలి, దేవుని పని చేయాలి, దేవుని యొక్క సువార్త రాజ్య విస్తరణ కొరకు నేను నిలబడాలనే ఆశ నీకుంటే దేవుడు అంటున్నాడు, నీ ఆశ నేను ఏం చేస్తానంటే తృప్తిపరిచే దేవుడను, నేను తృప్తిపరుస్తాను. ఆశ కొనిన ప్రాణాన్ని అలానే డిస్సాటిస్ఫాక్షన్లో ఉంచే దేవుడు కాదు, తృప్తి లేకుండా ఉంచే దేవుడు కాదు, తృప్తిపరుస్తాడు దేవుడు. వాక్యము ద్వారా నువ్వు తృప్తిపరచబడాలని నీకు ఆశ ఉంటే వాక్యం ద్వారా తృప్తిపరుస్తాడు దేవుడు. మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితంలో వాక్యం విని నీ జీవితాన్ని కట్టుకోవాలని నీకు ఉంటే నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, తృప్తిపరిచే దేవుడు. అందుకే అంటాడు బైబిల్లో, కొండ తేనెతో నిన్ను తృప్తి పరుస్తాను. అంటే కొండ తేనె అంటే దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యముతో నిన్ను తృప్తిపరుస్తాడట. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే అనే మాట. మంచి గోధుమలు అంటే దేవుని యొక్క వాక్యముతో నేను తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలు దేవునికి ఆశీర్వాదానికి సూచనగా ఉన్నాయి, దేవుని దీవెనలకు సూచనగా, దీవెనలతో తృప్తిపరిచే దేవుడు, ఆశీర్వాదాలతో తృప్తిపరిచే దేవుడు, ఆనందముతో తృప్తిపరిచే దేవుడు, ఆయన సంతోషము నీకు ఇచ్చి తృప్తిపరిచే దేవుడు, ఒక బ్రేక్ త్రూ, ఒక మిరాకిల్ నీ పట్ల చేసి నేను తృప్తిపరిచే దేవుడు. ఇంతకాలం ఆశీర్వాదం లేక తృప్తి లేకున్నావేమో, దీవెనలు లేక తృప్తి పడట్లేదేమో, దేవుణ్ణి ఎంత అనుభవిస్తున్నప్పటికీ తృప్తి లేదు అంటే నీలో ఉన్న కొరతను దేవుడు తీసి నేను తృప్తిపరిచి పంపిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. ఇంకో విషయం కూడా చెప్తాను. ఈ పేతురు నేను నడుస్తానయ్యా అన్నాడు, నడువు అన్నాడు, నడిచాడు. దేవుని వైపు చూస్తున్నాడు, ప్రభు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఫోకస్ ఉన్నంత వరకు బానే నడిచాడా లేదా? ప్రభు వైపు ఫోకస్ ఉన్నంత వరకు, ప్రభు మీద చూస్తున్నంత వరకు, ప్రభువుతో ఆయన ఫోకస్ నిలిపినంత వరకు బాగానే నడిచాడండి. మీరు గమనించండి, ఒక్కసారి యేసయ్య మీద ఉన్న దృష్టి ఇలా ప్రక్కకు పెట్టేశాడంతే. గాలి, సముద్రము, ఆ అలలు, ఆ భయంకరమైన తుఫానును, ఆ వర్షాన్ని చూశాడు, వెంటనే మునిగిపోసాగాడు. నా ప్రశ్న, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు పేతురు మునిగిపోవడానికి గల కారణం ఏంటి చెప్పాలి. పేతురు మునిగిపోవడానికి రీజన్ ఏంటి?
ఎందుకు మునిగిపోయాడంటారు చెప్పండి? మీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఒకసారి. పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి? నేను చెప్పనా? పేతురు మునిగిపోవడానికి ఒకే ఒక్క ప్రధానమైన కారణం, ఆయన దృష్టి మరలింది. దేవుని మీద ఉండవలసిన దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టి దేవుని మీద నుంచి గాలి, సముద్రము, వాన, తుఫాను, అలల మీద పెట్టాడు, మునిగిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు మునిగిపోతున్నావు. నీ బ్రతుకంతా మునిగిపోతుంది. దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ ఫోకస్ మరలింది, నీ దృష్టి మరలింది. దేవుని మీద ఉండవలసిన దృష్టి దేవుని మీద ఉండకుండా నీ దృష్టి అంతా కూడా మరలింది. యేసయ్య వైపు చూచినంత కాలం నువ్వు బాగానే నడిచావు. నీకు అర్థమవుతుంది? ఒక విషయం మీకు చెప్పమంటారా? మీరు యేసయ్య వైపు చూచినంత వరకు బాగానే నడిచారు. వాక్యం వైపు నీ దృష్టి ఉన్నంత వరకు బాగానే ఉన్నావు. ప్రార్థన మీద దృష్టి ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువు వైపు నీ దృష్టి ఉన్నంత వరకు బాగానే ఉన్నావు. సేవకుల మీద దృష్టి ఉన్నంత వరకు బాగానే ఉన్నావు. సంఘం మీద దృష్టి ఉన్నంత వరకు బాగానే ఉన్నావు. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారి మీద దృష్టి ఉన్నంత వరకు నీ జీవితం బాగానే ఉంది. కానీ మీరు గమనించండి, ఎప్పుడైతే నీ దృష్టి ప్రభువు వైపు నుంచి మరలిందో, వాక్యం నుండి తొలగిందో, ప్రార్థన నుండి తొలగిందో, సహవాసం నుండి తొలగిందో, ప్రభు బల్ల మీద నుంచి తొలగిందో, నీ దృష్టి యేసయ్య మీద నుంచి, ఆత్మీయ విషయాల మీద నుంచి తొలగి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే లోకం మీద దృష్టి పెట్టడం ప్రారంభించావో, సమస్యలను చూస్తున్నావో, శోధనలు చూస్తున్నావో, నీ జీవితంలో భయపడుతున్నావో, అప్పుడు నువ్వు మునిగిపోతున్నావు. నువ్వు మునిగిపోవడానికి గల కారణం నీ ఫోకస్ మరలింది, అంతే. అందుకే మునిగిపోతున్నావు. నీ ఫోకస్ మరలటం ద్వారా నువ్వు మునిగిపోతున్నావు. సమస్యను చూసి అమ్మో ఈ సమస్య నన్ను ఏం చేస్తుందని భయపడుతున్నావు. అలలు, గాలి, తుఫాను దేనికి సాదృశ్యం అంటే సమస్యలకు సాదృశ్యం. సమస్య రాగానే నీ ఫోకస్ మరలిపోతుంది. విశ్వాసంలో నుంచి తప్పిపోతున్నావు. నీ నడక, నీ పడక మారిపోతుంది. నీ అడుగులు మారిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఫోకస్ మారిపోతుంది. నీ జీవితంలో నువ్వు ఎక్కడో రాంగ్ డైరెక్షన్ నువ్వు ప్రయాణం చేస్తున్నావు, అందుకే పడిపోతున్నావు. నీ జీవితం నిలబడలేకపోతున్నావు. దేవుని కొరకు నిలబడే వయస్సులో నిలబడకుండా, దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకునే వయసులో నిర్ణయం తీసుకోకుండా నీ జీవితంలో పాడైపోతున్నావు. ఇష్టానుసారంగా నీ జీవితం పతనం అవుతుంది. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, నీ ఫోకస్ మారడానికి గల కారణం ఏంటి? ఎవరు నీ ఫోకస్ మార్చారు? దేవుని వైపు నీ దృష్టి ఉండాల్సిన నీ దృష్టి దేవుని మీద ఉండకుండా దానికి గల కారణం ఏంటి? ఒకవేళ మనుషులు ఏమన్నా నీ ఫోకస్ మరలుస్తున్నారేమో. దేవుని మీద ఉన్న దృష్టి మరలడానికి కారణం స్నేహితులేమో. దేవుని మీద ఉన్న దృష్టి మరలడానికి సెల్ ఫోన్ కారణంగా ఉందేమో. దాన్ని ప్రక్కన పెట్టేస్తాయి ఈరోజు. ఆ స్నేహితులను ప్రక్కన పెట్టేస్తాయి ఈరోజు. ఒకవేళ అవిశ్వాసులే నీ జీవితాన్ని యేసయ్య నుంచి దూరం చేస్తున్నారో ప్రక్కన పెట్టేస్తాయి. ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. ఈ లోకంలో యేసయ్య కంటే ఎవరు ఎక్కువ కాదు. నిన్ను ప్రభువు నుంచి తప్పించే విషయాలు ఏవైతే ఉన్నాయో, అది వస్తువు కానీ, మనిషి కానీ, లేకపోతే పరిస్థితి కానీ, నిర్మోహమాటంగా దాన్ని ప్రక్కన పెట్టు. ఏదైతే దేవుని కోసం వదులుకున్నావో రెండంతలుగా దేవుడు నీకు కార్యాలు చేయటం, అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని కోసం ఏదైతే వదులుకున్న దానికంటే గొప్పగానే దేవుని దీవిస్తాడు. అందుకే దేవుని మీద నుంచి నేను ఫోకస్ ఏదైతే టర్న్ చేస్తుందో ఆ టర్న్ చేసే ఆ విషయాన్ని నువ్వు ప్రక్కన పెట్టేసేయాలి. నువ్వు దాన్ని విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. నువ్వు యేసయ్య వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. యేసుక్రీస్తు ప్రభుతోనే ప్రయాణం చేయాలి, ఆయనతోనే నువ్వు నడవాలి. అలా నడిస్తే నేను దేవుడు దీవిస్తాడు. మీరు గమనించండి, అలా చూశాడు పేతురు. ఫోకస్ మరలింది, మునిగిపోయాడు. ఫోకస్ మరలితే మునిగిపోతావు. మునిగిపోయాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభు వచ్చి చేయి పట్టుకొని పైకి లేపాడు. ఈరోజు నీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? నిన్ను చేయి పట్టుకొని పైకి లేపే దేవుడు. నీ సమస్యలు నీ చేయి పట్టుకుంటాడు. అందరూ చెయ్యి విడిచినప్పుడు దేవుడు చెయ్యి విడవడు. అందరూ విడిచారా? నీ చెయ్యి వదిలిపెట్టేశారా? సహాయం లేదా? తోడు లేరా? నీడగా, అండగా ఎవరు లేరా? దేవుడే నీకు నీడగా ఉన్నాడు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. దేవుడే నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే నీ చెయ్యి పట్టుకొని నడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన చేతితో
నన్ను పట్టుకొని నా అడుగులు స్థిరపరచెను అంటాడు కీర్తనాకారుడు. దేవుడు నీ చేయి పట్టుకుని నీ అడుగులు స్థిరపరుస్తాడు, నీ జీవితాన్ని బలపరుస్తాడు దేవుడు. ఆయన నీ చేయి పట్టుకుంటే నీకు ధైర్యం వస్తుంది. విడిచిపెట్టే చేతి కాదు దేవుడిది, నిన్ను కనికరించే చెయ్యి, పైకి లేపే చెయ్యి, నడిపించే చెయ్యి, బలపరిచే హస్తము దేవుని యొక్క హస్తము, కరుణ కలిగిన హస్తము దేవుని యొక్క హస్తము. దేవుని హస్తంలో నీకు భద్రత ఉంది, క్షేమం ఉంది, కాపుదల ఉంది. ఆనాడు పేతురును తన హస్తముతో పైకి లేపిన దేవుడే నిన్ను ఈ రాత్రి ఉన్న పాటున ఈ సమస్యలో నుంచి నిన్ను పైకి లేపబోతున్నాడు దేవుడు. సమస్యల నుంచి నిలబెట్టబోతున్నాడు దేవుడు. కృంగిన నిన్ను నిలబెట్టి ఆశీర్వదించే దేవుడు. పడిపోయిన నిన్ను తన హస్తము ద్వారా నిలబెట్టి ఆదుకునే దేవుడు ఈరోజు నీకు అందుబాటులో ఉన్నాడు. కావాలా ఆ దేవుడు నీకు? ఆ దేవుని దగ్గరకు వస్తావా? ఇస్తావా నీ జీవితం యేసయ్యకి? ఇవ్వో, నీ జీవితం యేసయ్యకి ఇవ్వో. ఆయన హస్తముతో నిన్ను పట్టుకొని నడిపించే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కనుదృష్టి, ఫోకస్ దేవుని మీద ఉండాలి. అలా నీ ఫోకస్ దేవుని వైపు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వర్తమానాన్ని మీరు విన్నారు కదా. మరి విన్న మీరందరూ కూడా ఇక నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేని మీద దృష్టి పెట్టావో? వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టావా? గతించిపోయే వాటి మీద దృష్టి పెట్టావా? లేకపోతే నీ జీవితంలో ఏవైతే వ్యర్థముగా ఉన్నాయో, అనవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టావా? కక్ష సాధింపుల మీద దృష్టి పెట్టావా? గొడవల మీద దృష్టి పెట్టావా? మోసం చేయాలనే దృష్టి నీకుందా? నిందలు పాలు చేయాలనే దృష్టి నీకుందా? వాటి మీద తీసేసేయి. నీ దృష్టి యేసయ్య మీద పెట్టు, వాక్యం మీద పెట్టు. నీ దృష్టిగా నుంచి వాక్యం చదవకి ఎన్ని రోజులు అవుతుంది? ప్రార్థన చేయక ఎన్ని రోజులు అవుతుంది? ప్రార్థన మీద నీ దృష్టి పెట్టు, వాక్యం మీద నీ దృష్టి పెట్టు, దేవుని మీద నీ దృష్టి పెట్టు. అలా నువ్వు దృష్టి పెట్టినప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రభు కృప దీవెన మీ కుటుంబాల మీద మెండుగా విస్తరించునుగాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి నిర్ణయం ఈరోజు మీరు తీసుకోండి. ప్రభు కొరకు జీవించండి. ప్రభు కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుంటారా? మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాను, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభువా. మా ప్రియులు ఇంతవరకు చక్కని మాటలు విన్నారు తండ్రి. విన్నవారి జీవితంలో కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలు తలంచిన ప్రతి కార్యము సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆర్థిక సమస్యల నుంచి విడుదల, అప్పుల భారాల నుంచి విడుదల, కుటుంబ సమస్యల నుంచి విడుదల, అనారోగ్య శోధల నుంచి విడుదల ప్రభువా. అయ్యా, బంధకముల నుంచి విడుదల కలుగును గాక. అయ్యా, ఒకవేళ దృష్టి మరలిందేమో, తెలుసో తెలియక ప్రభువా, నీ మీద ఉన్న ఫోకస్ మరలి అయ్యా అనవసరమైన విషయాల మీద ఎవరైనా ఫోకస్ ఉంచారేమో అయ్యా, అటువంటి వారి పట్ల కృప చూపించి మరలా నీ వైపు తిరగడానికి కృప చూపించండి ప్రభువా. బలపరచండి, దీవించండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచి వాళ్ళ కుటుంబంలో ప్రభు రెండంతల దీవెనలు, ఆశీర్వాదాలు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక. ఇశ్రాయేలు దేవా, నీ కృప, నీ సమాధానము, నీ కాపుదల, నీ ఐశ్వర్యము నీ బిడ్డల జీవితంలో వాళ్ళ కుటుంబాల్లో అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారాలు లేని వారికి వ్యాపారం ఇవ్వండి, చేతి పనులు లేని వారికి చేతి పనులు ఇవ్వండి ప్రభువా. కష్టార్జితం అనుభవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి. గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అయ్యా, డిఎస్సి వాళ్ళకి డిఎస్సీలు దయచేయండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలకు ప్రభు క్షేమము కలుగ చేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా పట్టణాలను ప్రభు దీవించండి ప్రభు. భారతదేశం నీ రక్తంలో కడగబడునుగాక, శుద్ధి చేయబడునుగాక. ప్రతి దుర్మార్గత, ప్రతి పాపము కొట్టివేయబడునుగాక, ప్రతి అరాచకాలు ఆగిపోవునుగాక. కృపగలిగిన దేవా, బలపరచండి, దీవించండి, హెచ్చించండి, సహాయము చేయండి. అయ్యా, నీ బిడ్డలను ఆశీర్వదించి కృప చూపించి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.